ఆల్రెడీ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. బూమ్! ఇంకొక షాక్. కెనడా గవర్నమెంట్ వచ్చేసి ఇంకొక పెద్ద షాక్ ఇచ్చింది మాట. జనరల్గా నేను ఇమిగ్రేషన్ వీడియోస్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ ఈ వీడియో చేయక తప్పదు. ఎందుకు నువ్వు చేయట్లేదంటే బేసికల్గా లాస్ట్ 1 ఇయర్ నుంచి అంటే 2024లో 2025లో ఇమిగ్రేషన్ చేంజెస్ ఒకటా రెండా కనీసం అంటే ఒక 10 జరిగాయన్నమాట. నేను ఒక ఇమిగ్రేషన్ లాయర్ కాదు. అలాంటప్పుడు నేను దీని గురించి డీటెయిల్స్ ప్రతి ఒక్క రోజు చెప్పడం అనేది అసాధ్యం. ఎందుకంటే నాకంటూ ఒక జాబ్ ఉంటుంది, నాకంటూ ఒక బిజినెస్ ఉంటుంది. ప్రతి ఒక్కసారి నేను ఇమిగ్రేషన్లోకి వెళ్ళిపోయి ఏదైనా తప్పు చెప్తే ఎంతోమంది జీవితాలు దానికి ఇంపాక్ట్ కావచ్చు. సో అందుకని నేను ఇమిగ్రేషన్ గురించి కొంచెం తక్కువ చెప్పాలనుకున్నమాట. కానీ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా నేను ఇమిగ్రేషన్ లాయర్ కాదు. నా అనాలిసిస్ ప్రకారం మీకు అన్ని క్లియర్గా చెప్తా చూడండి. ఇప్పుడు ఏమైందంటే ఇమిగ్రేషన్ బార్డర్ సర్వీసెస్ వాళ్ళకి కొన్ని అధికారాలను ఇచ్చిందన్నమాట. ఏమని అధికారాలు ఇచ్చిందంటే టెంపరీ వీసాస్ని వాళ్ళకి అనుమానంగా ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు అని చెప్పేసి. సో మెయిన్గా మీరు విజిటర్ వీసా, టెంపరీ వీసాస్ అంటే విజిటర్ వీసా కానీ, లేకుంటే వర్క్ పర్మిట్ కానీ, లేకుంటే మీరు స్టూడెంట్ వీసా కానీ, ఈ 3 కేటగిరీస్లో ఉంటే మీకు ఇవి ఇంపాక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు కొత్తగా ఇండియా నుంచి మీరు కెనడాకు వస్తుంటే ఆర్ కెనడా నుంచి ఇండియాకు వెళ్ళింటే బికాస్ ఆఫ్ సమ్ కాజ్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బార్డర్లో వాళ్ళు మీ ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ని బాగా చెక్ చేస్తారు. ఏమాత్రం అనుమానం వచ్చినా ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ యువర్ వీసా విల్ బి డినైడ్ అండ్ యూ విల్ బి డిపోర్టెడ్. అంటే నీ వీసా డినై చేసి నువ్వు ఇండియాకి వెళ్ళిపోవచ్చు, బ్యాక్ తిరిగి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్తారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుందో తెలుసా? ఆల్రెడీ నీకు కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల్లో ఉన్నవానికి ఇంకా మరింత కష్టం వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి నీ వీసా డినై అయిందని చెప్పేసి స్టాంప్ పడిందనుకో, ఇంకా యూరోప్లో ఉన్న కంట్రీస్ కానీ యూఎస్ఏ కానీ నీకు వీసా ఇప్పట్లో రాదు. ఎందుకంటే నీ గురించి డేటా అనేది దే విల్ షేర్ అక్రాస్ ది 5 ఐస్. బేసికల్గా 5 ఐస్ అంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, కెనడా అండ్ ఆల్సో యూకే. సో ఈ కంట్రీస్ మధ్య నీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. సో నీకు ఫ్యూచర్లో ఈ కంట్రీస్లో నీకు వీసా రాకపోవచ్చు. అది మెయిన్ ఇంపాక్ట్. ఇలా ఎందుకు చేస్తున్నారంటే అగైన్ బ్యాక్ టు ద ట్రంప్ మామ తీసుకున్న డెసిషన్స్ వల్ల కెనడాకి ఇలాంటి డెసిషన్స్ తీసుకోక తప్పదు. ఎందుకు, అసలు ఏం జరిగిందనేది స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎవరికి ఇంపాక్ట్, ఏ వీసాలకి ఎలా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకుందాము. తర్వాత లాస్ట్లో భయంకరమైన షాకింగ్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరి దాకా చూడని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తారు, ఎందుకంటే వ్యూస్ రావాలని చెప్పేసి. ఒకవేళ మీరు ఈ కేటగిరీలో ఉంటే మీకు కెనడా వైపు చూస్తుంటేనే ఈ వీడియో మీకు పనికొస్తుంది. అందుకే నేను మీకు ఓపెన్గా చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూడండి లాస్ట్ దాకా. మీ కెరీర్ సంబంధించింది ఈ వీడియో చాలా పనికొస్తుంది. ఎవరైనా సరే కెనడాకు రావాలనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. నౌ బ్యాక్ టు ద టాపిక్. ఎందుకు ఇలాగా జరిగిందంటే రీసెంట్గా ట్రంప్ వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా పైన టారిఫ్ అనేది వేస్తున్నాడు. సో టారిఫ్ ఎందుకు వేస్తున్నాడంటే కెనడా నుంచి కొన్ని ఇల్లీగల్ డ్రగ్స్ అనేది యూఎస్లోకి వస్తున్నాయని చెప్పేసి ట్రంప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ యొక్క మెయిన్ కంప్లైంట్ మాట. మీ కెనడా నుంచి ఎక్కువ వస్తున్నాయి, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు కెనడా నుంచి యూఎస్లోకి ఎంటర్ అవుతూ తర్వాత ఇల్లీగల్ డ్రగ్స్ కూడా తీసుకొస్తున్నారు. దానివల్ల యూఎస్లో ఉన్న సిటిజన్స్కి, తర్వాత అక్కడ ఉంటున్న ఇమిగ్రెంట్స్కి చాలా ప్రాబ్లం ఎదురవుతుంది. ఈ డ్రగ్స్ వల్ల చాలా దొంగతనాలు, ఈ డ్రగ్ ట్రాఫికింగ్, తర్వాత ఈ డ్రగ్ అనేది తీసుకున్నప్పుడు మైండ్ పనిచేయక వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకే తెలియదు అన్నమాట. సో అందుకని మా సిటిజన్స్కి ఇది దెబ్బ పడుతుందని చెప్పేసి వెంటనే కెనడా పైన టారిఫ్లు వేయడం స్టార్ట్ చేసింది. ఒక్క నిమిషం ఆగండి, మీరు టారిఫ్ వేయద్దండి, మేము ఖచ్చితంగా కట్టడి చేస్తామని చెప్పేసి కెనడా ఒక ప్రామిస్ చేసింది యూఎస్ఏకి. దానివల్ల ఒక 30 డేస్ పాస్ చేసింది అన్నమాట టారిఫ్ వేయకుండా. సో దానివల్ల కెనడా వాళ్ళు బార్డర్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత రీసెంట్గా వచ్చేసి బార్డర్ సర్వీసెస్కి కొన్ని అధికారాలు అయితే ఇచ్చారు. ఇంతవరకు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ నాకు తెలిసిన వరకు ఒక బార్డర్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా వీసా డినై చేయమని చెప్పేసి చెప్పారన్నమాట. ఇది సేమ్ లైక్ కెనడా ఈజ్ సేమ్ లైక్ యూఎస్ఏ లాగా వెళ్ళబోతుంది. యూఎస్లో కూడా అంతే కదా, బార్డర్లో వెళ్తాము, బార్డర్లో ఇమిగ్రేషన్ వాళ్ళు మన డాక్యుమెంట్ చెక్ చేసి ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దే విల్ అలో అస్ టు ఇన్సైడ్ ది యూఎస్ఏ. అట్లనే ఇప్పుడు కెనడా వాళ్ళు కూడా సేమ్ అట, ఇఫ్ దే ఆర్ సాటిస్ఫైడ్ దే విల్ అలో యూ ఇన్ టు ద కెనడా. ఆ రీజన్ వల్ల ఇలాంటి రూల్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇంకోటి ఏమైందంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది.
చాలామంది ఒక 20,000 మంది స్టూడెంట్స్ వచ్చేసి కెనడాకి వచ్చి ఇక్కడ వాళ్ళ కాలేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదంట, అంటే వచ్చి జాయిన్ అవ్వలేదంట. సో వాళ్ళంతా ఏమైనారని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ న్యూస్ కూడా చాలా వైరల్ అయింది. చాలా మటుకు ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఒక అనాలిసిస్ చేసి ఇండియాలో ఉన్న కొన్ని సంస్థలు కెనడాలో ఉన్న కొన్ని సంస్థలతో ఇల్లీగల్గా ఈ ఇమిగ్రెంట్స్ని తీసుకొస్తున్నారు. కేవలం స్టూడెంట్ వీసా అనే పేరుతో కెనడాకి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేయడం కానీ లేకుంటే పర్మనెంట్గా ఇక్కడ కెనడాలో ఉండడం కానీ చేస్తున్నారు అనమాట. సో బేసికల్గా ఏమైందంటే ఈ వీసాలపైన ఎవరైతే వస్తున్నారో కెనడాకి విజిటర్ వీసా, స్టూడెంట్ వీసా, ఓపెన్ వర్క్ పర్మిట్ వాళ్ళు కెనడాకి వచ్చిన తర్వాత అసైలం సీకర్స్గా అవుతున్నారు, లేకుంటే ఇల్లీగల్గా బార్డర్ క్రాస్ చేసి యూఎస్కి వెళ్తున్నారు అలాగమాట. సో అందువల్ల ఇవన్నీ కట్టడి చేయాలని చెప్పేసి కెనడా గవర్నమెంట్ ఈ డెసిషన్స్ తీసుకుంది. తర్వాత ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే ఇండియాకి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇమ్మిగ్రెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇండియా. తర్వాత ఎందుకో కెనడా గవర్నమెంట్ కూడా ఇండియాని కొంచెం కార్నర్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే బేసికల్గా చాలామంది స్టూడెంట్స్, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది ఇండియా టు కెనడా. సో ఈ డెసిషన్స్ వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే కెనడాకి రావడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. భయంతో చాలామంది రావడం కూడా మానేస్తారు. ఆల్రెడీ కెనడా ఇమిగ్రేషన్ బాగా తగ్గిపోయింది. కెనడాకి రావడానికి ఇంట్రెస్ట్ అనేది బాగా తగ్గిపోయింది చాలామందిలో. సో ఇప్పుడు ఈ కొత్త రూల్ వల్ల చాలామంది మీ పేరెంట్స్ కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే కొత్తగా విజిటర్ వీసా అప్లై చేసుకుని కెనడాకి రావాలనుకుంటే యూ హ్యాడ్ టు బీ వెరీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఒక్కొక్క వీసా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మెయిన్గా వచ్చేసి ఇక్కడ ఫస్ట్ విజిటర్ వీసా తీసుకుందాం. అదే మన ఏమంటారు టూరిస్ట్ వీసా అంటారు కదా, విజిటర్ వీసా గురించి మాట్లాడుకుంటే విజిటర్ వీసా మీద కొందరు వచ్చేసి కెనడాకి ఇక్కడ అందమైన ప్రదేశాలను చూడడానికి టూరిజం పైన కొందరు వస్తారు. వాళ్ళకి జెన్యూన్గా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే, మీ పాస్పోర్ట్లో మీరు ట్రావెలింగ్ చేస్తున్నారని చెప్పేసి మీరు నిరూపించుకుంటే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. లేదా ఫస్ట్ టైం మీరు అప్లై చేసుకున్నారు వీసా, మీరు ఎటువంటి ప్రూఫ్స్ చూపించలేదు అనుకుంటే చాలా మటుకు వాళ్ళు వీసా డినై చేయొచ్చు. దట్ ఈస్ మై అజంప్షన్. కానీ మీరు వచ్చేటప్పుడు మాత్రం ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకొని రండి. తర్వాత పేరెంట్స్ ఎవరైనా వస్తున్నారు అనుకోండి కెనడాకి, నేను రీసెంట్గా ఒక పోస్టింగ్ ఎక్కడో చూసామట, మా అమ్మాయికి ఇలాగా ప్రెగ్నెంట్, అందుకోసమే నేను మా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నాను, ప్రెగ్నెన్సీ టైంలో తనకు హెల్ప్ చేయడానికి నేను వస్తున్నానని చెప్పేసి అన్నందుకు బార్డర్లో వాళ్ళ వీసాని వాళ్ళు డినై చేశారంట. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, మేము కెనడాని చూడడానికి వస్తున్నాము అని చెప్పేసి చెప్పాలా, కానీ ఇలాగా మా కూతురుని చూసుకుంటున్నాము, మా కొడుకుని చూసుకుంటాము అంటే వాళ్ళకి ఒక డౌట్ వస్తుందన్నమాట. వీళ్ళు ఇక్కడ కెనడాని వదిలిపెట్టి వెళ్ళరని చెప్పేసి ఒక నమ్మకంతో వాళ్ళు మీ వీసాని డినై చేసే ఛాన్స్ ఉంది. సో మీరు కొద్దిగా ఇమ్మిగ్రేషన్ లాయర్స్తో మాట్లాడుకొని ముందుగానే ప్రెప్ కావండి, ఎలాగా ఆన్సర్లు చెప్పాలని చెప్పేసి మీరు మీ పేరెంట్స్కి చెప్పండి. తర్వాత ఒకవేళ డౌట్స్ ఉంటే ఇమ్మిగ్రేషన్ లాయర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో దట్ దే విల్ గివ్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ హౌ టు డీల్ విత్ ద బార్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ. నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి స్టూడెంట్స్. చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు మీరు ఇండియా నుంచి కెనడాకి వస్తారు కదా, వచ్చే ముందు ఖచ్చితంగా మీకు చాలామంది కాంటాక్ట్స్ అవుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ, లేకుంటే యూట్యూబర్స్తో కానీ, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో మీకు తెలిసిన వాళ్ళతో కానీ మీరు చాటింగ్ చేస్తుంటారు. కెనడాకి వస్తే నేను ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా, 40 అవర్స్ చేసుకోవచ్చా, 60 అవర్స్ చేసుకోవచ్చా, క్యాంపస్ని వదిలిపెట్టి నేను బయట జాబ్ చేసుకోవచ్చా, లేదంటే నాకు పార్ట్ టైం జాబ్ దొరుకుతుందా అని చెప్పేసి మీరు రకరకాల డిస్కషన్ చేస్తుంటారు. ఆ డిస్కషన్సే వాళ్ళు పట్టుకుంటారు. ఒక్కసారి కెనడా గవర్నమెంట్ వాళ్ళు, బార్డర్ సర్వీసెస్ వాళ్ళు మీరు లోపలికి రావంగానే, అంటే ఎయిర్పోర్ట్లోకి రావంగానే వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్లు అడిగేటప్పుడు మీ మొబైల్ ఫోను, మీ జీమెయిల్, మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేస్తారు. మీరు ఊహించలేరు. గుర్తుపెట్టుకోండి, నేను ఇన్స్టాగ్రామ్ వాడను, నేను యూట్యూబ్ వాడను అంటే కూడా వాళ్ళకి కొంచెం డౌట్స్ వస్తాయి. సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇలాంటి చాటింగ్స్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా అవన్నీ తీసేసి రావాలా. గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కేవలం ఇక్కడ వర్క్ చేయడానికి వస్తున్నారు, చదువుకోవడానికి రావట్లేదని చెప్పేసి వాళ్ళకి డౌట్స్ వస్తుంది. ఒక డిస్కషన్ చేసేటప్పుడు బాగా ఆలోచించి చేయండి, అమాయకంగా చేయొద్దండి. ఎంతో కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకొని టికెట్లు బుక్ చేసుకొని మీరు కెనడాకి వస్తారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వీసా డినై అయితే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళిపోవాలి. కాబట్టి మీ సొంత ఖర్చులతో మీరు మళ్ళీ టికెట్ బుక్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోవాలా. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా మీ దగ్గర డబ్బులు ఉంటే ఖచ్చితంగా మీరు డబ్బులు పెట్టుకొని వస్తారు కదా కెనడాకి, అదే డబ్బులతో మీరు టికెట్ బుక్ చేసుకుని బ్యాక్ పంపిస్తారు. రావడానికి పోవడానికి డబ్బులన్నీ వేస్ట్. తర్వాత ఎంతో కష్టపడి మీరు ఎన్నో ఆశలతో మీరు వస్తారు. మన బంధువులకి, మన చుట్టుపక్కల వాళ్ళకి ఎంతోమందికి చెప్పింటాం, మేము వెళ్ళిపోతున్నా కెనడాకి, వెళ్ళిపోతున్నా అని చెప్పేసి. నెక్స్ట్ మళ్ళీ 2 డేస్లో మళ్ళీ నువ్వు ఇండియాలో ఉన్నావు అనుకో, ఒక్కసారిగా పక్కింటి వాళ్ళు చాలామంది మిమ్మల్ని ఎన్నో మాటలు అంటారన్నమాట.
ఇది ఏదో ఒక తేడా పని చేసి ఉంటాడు, అందుకని మీకు వీసా డినే అయింది అని చెప్పేసి ఇలాంటి మాటలు విని మనం చాలా బాధపడతాము, మెంటల్గా డిప్రెస్ అవుతాము. చాలా స్ట్రాంగ్గా ఉండండి, గుర్తుపెట్టుకోండి, చాలా స్ట్రాంగ్గా ఉండాలా. ఇలాంటి టైంలో మీరు ఏదైనా సరే డెసిషన్స్ తీసుకోవద్దండి. ఇలాగ మెంటల్గా డిప్రెస్ అయిపోయి చాలామంది కొందరు డెసిషన్స్ తీసుకుంటారు అనమాట లైఫ్లో. అటువైపు మీరు అసలు డోంట్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. కొందరు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అంటారు. షార్ట్ అంటే అర్థం ఏంటంటే ఉన్నది లైఫ్ మీకు కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులు మీరు లైఫ్ని బాగా ఎంజాయ్ చేసి మీరు కష్టపడి పైకి రావాలని కోరుకోవాలి. అంతేగాని కొన్ని స్మాల్ డిస్కషన్స్, స్మాల్ థింగ్స్ వల్ల మీరు లైఫ్ని ఎండప్ చేసుకోవద్దండి. సో అందుకని బీ స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి. కెనడాకి వచ్చే ముందు బాగా కరెక్ట్గా డాక్యుమెంట్స్ పెట్టుకొని రండి. మీరు ఎక్కడ స్టే చేయబోతున్నారు, ఎక్కడ ఏ కాలేజీలో మీరు చదవబోతున్నారు, మీ రూమ్ అడ్రస్ ఏంటి, మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటి అన్నీ చూసుకొని రండి. అంతేగాని మీ ఫ్రెండ్స్తో నేను పార్ట్ టైం జాబ్ ఇవన్నీ డిస్కషన్స్ చేయకూడదు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత డిస్కస్ చేయాలి పార్ట్ టైం జాబ్స్ గురించి ఇవన్నీ. సో స్టూడెంట్స్ బాగా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ పర్మిట్. వర్క్ పర్మిట్ అంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి మీ కంపెనీ ద్వారా మీరు కెనడాకి వస్తుంటారు. రెండోది మీ స్పోస్ తరపున మీకు ఓపెన్ వర్క్ పర్మిట్ వచ్చుంటుంది. మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరో ఒకరు ఇక్కడ చదువుతూ ఉంటారు, వాళ్ళ తరపున మీరు స్పోస్ ఓపెన్ వర్క్ పర్మిట్ అప్లై చేసుకొని కెనడాకి వస్తారు. స్పోస్ ఓపెన్ వర్క్ పర్మిట్ గురించి మాట్లాడుకుంటే మీరు ఇక్కడ వచ్చే ముందు మీరు ఎన్ని ఇయర్స్ ఉంటారు, తర్వాత మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయా, మీ వైఫ్ జాబ్ చేస్తుందా, మీ వైఫ్ చదువుతోందా, అన్నీ ప్రాపర్గా మీరు డీటెయిల్స్ ఇవ్వాలి. మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పేసి ఒక ప్రూఫ్స్ కూడా పక్కాగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య చాటింగ్ కానీ, జీమెయిల్ కన్వర్సేషన్ కానీ అన్నీ పక్కాగా ఉండాలి. సో తర్వాత మీరు ఏదే కానీ గుర్తుపెట్టుకోండి, మనం లైఫ్ సెటిల్ అవుదాము, పిఆర్ తెచ్చుకుందాము, ఇక్కడ సెటిల్ అవుదాం అని చెప్పేసి ఈ డిస్కషన్స్ అనేది అస్సలు ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, యువర్ ఇంటెంట్ టు కమ్ టు కెనడా ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ ది టైమ్ ఓన్లీ. మీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ స్టూడెంట్ వీసా అయిపోయేంత వరకు మీరు కెనడాలో ఉంటారు, తర్వాత బ్యాక్ తిరిగి వెళ్తారు. సో చాలా డీటెయిల్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ మీకు తెలిసే ఉంటుంది. ఇవన్నీ ప్రాపర్ డాక్యుమెంటేషన్ తీసుకొని రండి. తర్వాత వర్క్ పర్మిట్ అంటే క్లోజ్డ్ వర్క్ పర్మిట్ ఉంటుంది. చాలామందికి కంపెనీ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు, మీరు కెనడాకి వస్తారు. వాళ్ళు వచ్చేసి కంపెనీ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని రండి. మీ పేసిప్పులు, తర్వాత మీరు ఎక్కడ ఉండబోతున్నారు, తర్వాత మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తారు, మీ శాలరీ ఏంటి, మీ టెక్నాలజీ ఏంటి, ఎందుకు మీరు కెనడాకి రావాల్సిన అవసరం ఉంది, మీ దగ్గర ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందని, వై ఆర్ సో స్పెషల్ అనేది మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలా. గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ వాళ్ళకి కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు మిమ్మల్ని, టెక్నికల్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పర్టైజ్ అంటే ఐఎమ్ ఏ జావా ఫుల్ స్టాక్ జావా డెవలపర్ అంటే జావా సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతారు. సింపుల్గా తీసుకొని రావద్దండి, బాగా ప్రిపేర్ అయ్యి రావండి. మీరు ఆ టైంలో టెన్షన్ పడి ఏదంటే అది మాట్లాడనుకోండి, ఖతం. వాళ్ళకి డౌట్ వస్తే ఇఫ్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ దే విల్ సెండ్ యూ బ్యాక్. మీ వీసాని క్యాన్సిల్ చేసి అటు నుంచి అటే పంపిస్తారు. సో దీనివల్ల సైడ్ ఇంపాక్ట్స్ ఏమవుతుందంటేనా, మీరు ఫ్యూచర్లో మీరు యూఎస్కి వెళ్ళాలంటుంది, కానీ కెనడాకి వస్తే తొందరగా సెటిల్ కావచ్చు అని చెప్పేసి మీరు వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మీ వీసా డినే అయితే ఇంకా గోవిందా అంటే ఏంటంటే ఇంకా యూఎస్కి వెళ్ళారు, మీరు యూకేకి వెళ్ళారు, యూరోప్లో చాలా కంట్రీస్కి మీ డేటాబేస్లో మీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, మీరు ఆ కంట్రీస్కి వెళ్ళలేరు. సో అందుకని మీరు వచ్చే ముందు ప్రాపర్గా చూసుకొని రండి. చాలామంది కన్సల్టెంట్స్ మిమ్మల్ని పుష్ చేస్తారు, ఇట్లా ఏం కాదు, మీ అన్ని డాక్యుమెంట్స్ పక్కాగా ఉన్నాయి, మీరేం భయపడాల్సిన అవసరం లేదని. కానీ గుర్తుపెట్టుకోండి, అన్నీ పక్కాగా ఉండాలా. మీరు చెప్పే విధానం కూడా, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుండాలా. గుర్తుపెట్టుకోండి, మీ ఇంగ్లీష్ కూడా బాగుండాలా. మీ ఇంగ్లీష్ కూడా బాగలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని డౌట్ వచ్చి పంపిస్తారన్నమాట. అలాగుంది. ఎందుకంటే చాలా మటుకు ఇండియన్స్ పైన కొంచెం నెగిటివిటీ అనేది కొంచెం బాగా ఎక్కువ ఉంది, కాబట్టి చూసుకొని రండి. ఇలా జరుగుతున్నందుకు ఐఎమ్ రియల్లీ సారీ. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్గా చాలా రోజుల నుంచి ఇమిగ్రేషన్ వల్ల కెనడాకి చాలా ప్రాబ్లమ్స్, యూఎస్కి చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి డెసిషన్స్ వస్తున్నాయి. సో బాగా ఎంక్వైరీ చేసుకొని ఇమిగ్రేషన్ లాయర్స్తో బాగా మాట్లాడి మిమ్మల్ని మీరు ప్రెప్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం రమ్మని చెప్పేసి నేను మిమ్మల్ని చెప్తాను అనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు పెడతాను, చూసుకొని రండి. సో దట్స్ ఇట్. ఈ విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. చాలా మటుకు నేను ఇమిగ్రేషన్ న్యూస్ నేను చెప్పను, ఎందుకంటే బాగా తగ్గించాను. దానివల్ల ఎక్కువ ఇమిగ్రేషన్ చెప్పడం వల్ల మన ఛానల్ కూడా గ్రో కావట్లేదు అనమాట. కొద్ది సెక్టార్ వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది పనికొస్తుంది, నాట్ ఫర్ ఆల్ సెక్టార్స్. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ టు ఆల్వేస్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇమిగ్రేషన్ అనమాట. ప్రతి ఒక్కటి ఇమిగ్రేషన్ గురించి మనం చెప్పలేం కదా, నేను ఇమిగ్రేషన్ లాయర్ కాదు కదా. ఇమిగ్రేషన్ లాయర్ అయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట, వాళ్ళకి డైలీ వస్తుంటుంది ఫీడ్, వాళ్ళు చెప్తుంటారు. సో ఐ హోప్ యూ గాట్ ది ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద అడగండి. మ్యాక్సిమం నేను మీకు
రిప్లై ఇస్తాను, ఇన్ఫర్మేషన్ ఇస్తాను, సో దట్ యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. మీరు ఎవరైనా సరే స్టూడెంట్స్ అంటే మీరు చాలామంది కాలేజీలో చదువుతుంటారు, వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. రేపు ఏదైనా ఫ్యూచర్లో కెనడాకి రావాలనుకుంటే ఇలాగ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకోటి, ఎన్నాళ్ళని ఇలా ఉంటుంది మామ అని అంటారా? కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు ఇలాంటి డిస్టర్బెన్స్, ఇలాంటి కొత్త కొత్త రూల్స్ రోజుకి పుడుతూనే ఉంటాయి అన్నమాట. సో అందుకని ఒక 1 year వరకు మీరు కెనడా వైపు చూడొద్దండి నేను చెప్తాను. అంటే ఏంటంటే ఖచ్చితంగా నేను రావాలి, నేను ఇక సాధించాలి, మీ ఇష్టం అబ్బా, మీకు నచ్చింది మీరు చేసుకోండి. ఎందుకంటే చాలా మటుకు నేను వీడియోస్లో పెడుతుంటాను అనమాట, ఆ రోజు నెక్స్ట్ ఇయర్ బాగుంటుందని. నాకు కూడా అర్థం కావట్లేదు ఏ ఇయర్ బాగుంటుందో, అస్సలు అర్థం కావట్లేదు. ఈ ట్రంప్ టారిఫ్ వల్ల చాలామంది జాబ్స్ కూడా చాలా జాబ్స్ కూడా వెళ్ళిపోతున్నాయి, చాలా కంపెనీస్ కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నాయి యూఎస్కి. సో అందుకని నేను ఇంకా చాలా వీడియోస్ పెడతాను, ఆ వీడియోస్ చూడండి. ఇప్పటికే ఈ వీడియో లెంత్ ఎక్కువైంది. సబ్స్క్రైబ్ టు మీ అకాడమీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.